నాలాంటి ఫ్రిడ్జ్ ని ఎవరు వాడుండరేమో, ఇప్పటి వరకు వాడతారు, బట్ ఇంత కంఫర్టబుల్ గా అయితే వాడలేరని నేనైతే కన్ఫర్మ్ గా చెప్తాను. ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్ కి ఇంత ఎస్టాబ్లిషన్స్ చేయడం అంత అవసరం అన్నట్టు మనకి అనిపిస్తుంది అనమాట. బట్ నేనైతే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వడం నాకు చాలా ఇష్టమనే కంట ఒక విధంగా తప్పదు అని కూడా చెప్పొచ్చు. ఇక్కడైతే చూసారా, మినీ రైతు బజార్ వీడియో అయితే ఆల్రెడీ చూసుంటారు కదా. సో ఇదంతా వీక్ మొత్తం సరిపోవాలి. దట్టు మా ఫ్రిడ్జ్ లాంటి ఫ్రిడ్జ్ లో అయితే 2 days కి మించి ఉండవు. సో అలా అని చెప్పేసి ఇది అయ్యేలా లేదని చెప్పి నేను ఇదైతే మీషోలో అయితే ఈ బాక్సెస్, ఈ కవర్స్ అనేవి ఆర్డర్ చేసుకున్నా. ఇవి లిటరలీ చెప్తున్నా, నాకైతే ఒక ఆపద్ బాంధవుడు టైప్ లాగా చాలా వరకు నాకు వెజిటేబుల్స్ అన్ని 1 week కి మేనేజ్ అయినట్టయితే అవి హ్యాండిల్ చేసాయి అనమాట. ఈ కండిషన్, ఫ్రిడ్జ్ కండిషన్ అస్సలు ఏం బాగోదు. మీరు చూసుకున్నట్లయితే దాని కింద ఒక క్లాత్ కూడా వేసాను, వాటర్ లీక్ అవుతుందని. బట్ చూడడానికి బాగోలేదని మా ఆయన తీసేశారు. మీరు అనుకోవచ్చు ఇన్ని కష్టాలు పడే బదులు ఒక చిన్న ఫ్రిడ్జ్ తీసుకోవచ్చు కదా అని. తీసుకుందాం, దేనికైనా ఒక టైం రావాలి కదా. బట్ అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఉంటే చూడడానికి కూడా ఇంట్రెస్ట్ గా ఉంటుంది కదా. సో ఇలా అయితే నేను ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట అన్ని. అవి ఫుల్ గా పికప్ గా ఉంటే నాకు ఆ వీక్ మొత్తం సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. బికాస్ రేపు ఏం కూర వండాలి, ఏం చేయాలి అని ఒక టెన్షన్ ఉండదు అనమాట మెయిన్ గా. సో నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్ని. మీకైతే నచ్చిందా? అన్ని రిచ్వే చూస్తే ఏం బాగుంటాయి. ఎప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఫ్రిడ్జ్ టూర్లు కూడా చూడాలి. ఇక్కడైతే మష్రూమ్ కూడా తెచ్చుకున్నా ఈ వీక్ అనమాట. సో ఇది మా ఫ్రిడ్జ్ టూర్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీలో ఎవరికైనా నా ఫ్రిడ్జ్ టూర్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి.